భక్తి గీతాలు కూడా మనం అప్పుడప్పుడు ఎక్కడ లేచి నుంచుకుని నృత్యం చేసేటువంటి విధంగా ఉంటుంది అనమాట. దండాలయ్య బాబా నీకు బాబా, దండాలయ్య బాబా, దండాలయ్య బాబా నీకు, దండాలయ్య బాబా, దండాలయ్య బాబా, దండాలయ్య బాబా, దండాలయ్య బాబా నీకు, దండాలయ్య బాబా, దండాలయ్య బాబా నీకు, దండాలయ్య బాబా. అండా దండగా ఉండే సాయి, అండా దండగా ఉండే సాయి, మా గుండెలో నీవేనోయి, మా గుండెలో నీవేనోయి. దండాలయ్య బాబా నీకు, దండాలయ్య బాబా, దండాలయ్య బాబా నీకు, దండాలయ్య బాబా. షిరిడీలో నా వెలసావంట బాబా, షిరిడీలో నా వెలసావంట, షిరిడీలో నా పిలిచావంట, సర్వదుఃఖ పరిహారుడవంట, సర్వదుఃఖ పరిహారుడవంట. షిరిడీలో నా వెలసావంట, షిరిడీలో నా వెలసావంట, సర్వదుఃఖ పరిహారుడవంట, సర్వదుఃఖ పరిహారుడవంట. పరమాన్నములో మా తండ్రి సాయి. బాబా, మాకు పరమాన్నాలు పెడుతున్నావు కానీ పరమాన్నాలే మాకందించి భిక్షాటనమే నీవు చేతువట. భిక్షాటనమే నీవు చేతువట. దండాలయ్య బాబా నీకు, దండాలయ్య బాబా, దండాలయ్య బాబా నీకు, దండాలయ్య బాబా. కొలి నిలబడిన బిడ్డను కాచి, కొలి నిలబడిన బిడ్డను కాచి, కుష్టు రోగికి వ్యాధిని బాపి, కుష్టి రోగికి వ్యాధిని బాపి, కొలి నిలబడిన బిడ్డను కాచి, కొలి నిలబడిన బిడ్డను కాచి, కుష్టు రోగికి వ్యాధిని బాపి, కుష్టి రోగికి వ్యాధిని బాపి. ఈ ప్రాణాలే దానము చేసి బాబా. బాబా చూడండి ఎంత దయామయుడు, తన ప్రాణాలే ఆయనకి అక్కర్లేదండి. ఎలాగిచ్చాడు అని అంటే బైజాబా అనేటువంటి ఒక పుణ్యాత్మురాలు ఉండేది. బాబావారు షిరిడీలో ప్రవేశించినప్పుడు ఆ రోజుల్లో ఆయన భోజనం కూడా చేయకుండా అడవిలో ఎక్కడ పడితే అక్కడ కూర్చొని ధ్యానస్తులై ఉండిపోయేవారు. ఆయనలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని చూసి ఆ బైజాబాయి ఒక బుట్టలో రొట్టెలు పెట్టుకుని ఆ అడివంతా కూడా తిరిగి తిరిగి మెట్ట మధ్యాహ్నం ఏదో చెట్టు కింద కూర్చున్నటువంటి ఆ బాబాను చూసి ఆ బాబా కళ్ళు తెరిసే వరకు కూడా వేచి ఉండి బాబాకి ఆ రొట్టెని తినిపించేదంటాడు. మహాభాగ్యవంతురాలు. అలాంటి ఆ పుణ్యాత్మురాలు అలాగ చాలా కాలం చేసిన తర్వాత బాబా తర్వాత ఆ పాడుపడిపోయినటువంటి మసీదులో ఉన్న తర్వాత ఆ తల్లిని పిలిచి, అమ్మా నువ్వు నాకు ప్రతిరోజు కూడా నన్ను వెతుక్కుంటూ నాకు భోజనాన్ని తినిపించావు. నీ రుణం నేను ఎలా తీర్చుకోను, నువ్వు ఏదన్నా కోరుకో తల్లి, నీకు నేను ఇస్తాను అని అంటే ఆ తల్లి ఏమని అడిగిందంటే, బాబా ఇడిగో నా బిడ్డ, ఈ తాత్య వాడు చాలా చిన్నవాడు, అమాయకుడు, నేను ఏదన్నా అయితే నా బిడ్డ ఏమైపోతాడనేటువంటి బెంగ నాకు, నా బిడ్డని బాధ్యత అంతా నీకే అప్పచెప్తున్నా అంటే బాబా ఏం చెప్పారు తెలుసా, అమ్మా నువ్వు నిశ్చింతగా ఉండు, నీ బిడ్డ బాధ్యత అంతా అదే అని నా ప్రాణాలు అయినా ఇచ్చి నీ బిడ్డని నేను కాపాడతాను అని ఆ వాగ్దానం చేసినట్టు దానికి ఆయన ఆ తాత్య క్షయరోగంతో విజయదశమి రోజు నాడు కాసేపట్లో ఇంక ప్రాణాలు పోతాయి అని అందరూ అనుకున్న క్షణంలో అక్కడ బాబా ప్రాణాలు పోయినాయి, ఇక్కడ తాత్య లేచి కూర్చున్నాడు. భయంకరమైనటువంటి క్షయవ్యాధితో రక్తం కక్కుకున్నటువంటి పరిస్థితుల్లో ఎవరైనా బ్రతుకుతారండి? ఆ క్షణంలో అక్కడేమో బాబా ఆయన ఆత్మ అనంతలోకాల్లో కలిసిపోయింది. ఇక్కడ
తాచాలు వేసి కూర్చున్నాడు. అంటే దీనికి అర్థం ఏంటి? బాబా తన ప్రాణాన్ని ఆయన వాగ్దానం చేసినట్టుగా ఆ తల్లి రుణాన్ని తీర్చుకుంటేలాగా ఆ బిడ్డకి ఆయన ప్రసాదించి, నీ ప్రాణాలే దానము చేసి తాచాను బ్రతికించితివంట, తాత్యాను బ్రతికించిదేవంట. దండాలయ్య బాబా నీకు దండాలయ్య బాబా, దండాలయ్య బాబా నీకు దండాలయ్య బాబా. సర్వదేవతల రూపము నీవట, సర్వదేవతల రూపము నీవట, సకల జీవుల హృదయము నీవట, సకల జీవుల హృదయము నీవట, సర్వదేవతల రూపము నీవట, సర్వదేవతల రూపము నీవట, సకల జీవుల హృదయము నీవట, సకల జీవుల హృదయము నీవట. భక్తుల హృదయాలే బాబా, భక్తుల హృదయాలే నీ ఆలయమట. ఏమన్నారు బాబా? నేను నా భక్తుల హృదయాల్లోనే ఉన్నానని చెప్పారు. అలాగే భక్తుల హృదయాలే నీ ఆలయమట. నీవే లేని చోటే లేదట, నీవే లేని చోటే లేద. దండాలయ్య బాబా నీకు దండాలయ్య బాబా, దండాలయ్య బాబా నీకు దండాలయ్య బాబా. తిరిగినాంగి నీవు ధరించి దీనాంగి నీవు ధరించి దీనాంబరములు మాకు ఇట్టువట. దీనాంబరములు మాకు ఇచ్చువడ. తిరిగినాంగి నీవు ధరించి తిరిగినాంగి నీవు ధరించి దీనాంబరములు మాకు ఇట్టువట. దీనాంబరములు మాకు ఇచ్చువడ. మేడలు బిడ్డలు మాకందించి సాయి బాబా చూడండి, ఇవాళ ఏ భక్తుడు బాబా నాకు ఇల్లు లేదు అని ప్రార్థించండి, తప్పకుండా మీకు ఆ గృహం ఏర్పడేటువంటి శక్తిని మీకు బాబా ప్రసాదిస్తారు. ఇది సత్యం, సత్యం, సత్యం. మీరు హృదయపూర్వకంగా బాబాను వేడుకోండి. ఆయన చిన్న గుడిసె కాదండి, పెద్ద పెద్ద మేడలే ఇస్తారు. మేడల మిద్దెలు మాకందించి మసీదులోనే నీవు ఉందువట, మసీదులోనే నీవు ఉందువట. దండాలయ్య బాబా నీకు దండాలయ్య బాబా, 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 నీకు దండాలయ్య బాబా, నీకు దండాలయ్య బాబా, నీకు దండాలయ్య బాబా, నీకు దండాలయ్య బాబా. సాయినాథ్ మహారాజ్కి జై. ఎన్ని దండాలు పెట్టినా కూడా ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేం. అంతటి మహాశక్తి సంపన్నుడు పరమాత్మ స్వరూపుడు షిరిడీ సాయినాథుడు.